హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేను ఎందుకు ఇంత బాగా అడుగుతున్నానంటే మీరు ఒక్క లైక్ చేస్తే ఇది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో అందుకే ప్లీజ్ లైక్ చేసి మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇంకా నామినేషన్లకు అయితే ఎవరెవరు వచ్చారనేది చూద్దాం. ఫస్ట్ టైం అయితే ఇమాన్యుయల్ గారు అయితే నామినేషన్లోకి అయితే వచ్చారంట. ఆయనకు వస్తేనే మంచిది. సో ఇంకా కళ్యాణ్ గారు కూడా వచ్చారంట, తనూజ గారు కూడా వచ్చారు. వీళ్ళిద్దరు అయితే ప్రతి నామినేషన్లో అయితే కంపల్సరిగా ఉంటున్నారు. సో ఇంకా సాయి గారు కూడా నామినేషన్లో ఉన్నారంట. ఇంకా రాము గారు కూడా నామినేషన్లో కంపల్సరీ రాము అయితే ఉంటాడు. ఎందుకు అంటే సిల్లీగా పోయినసారి నామినేట్ చేశారు కదా, ఈసారి ఖచ్చితంగా నామినేషన్లో అయితే ఉంటారు. ఇంకా సుమన్ శెట్టి గారి గురించి అయితే చెప్పాలి. సుమన్ శెట్టి గారు అయితే సెల్ఫ్ నామినేట్ అయితే చేసుకున్నారు, మనం ప్రోమోలో చూసాం కదా. సో ఇంకా నిజంగా చెప్పాలి అంటే సుమన్ శెట్టి గారు లక్కీ అనే చెప్పాలి. ఎందుకు అంటే నిజంగా ఎంత బాగా గేమ్ ఆడినా ఆ కళ్యాణ్ గారు కానివ్వండి, సో ఇంకా డెమాన్ పవన్ కానివ్వండి, అస్సలు వెలివేషనే రాదు వీకెండ్ టైంలో. కానీ సుమన్ శెట్టి గారికి అయితే అసలు ఒక హీరో లెవెల్లో అయితే వెలివేషన్ వస్తుంది. సో ఇంకా తనైతే సెల్ఫ్ నామినేట్ అయితే అయ్యారంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారు కూడా నామినేషన్లో ఉన్నారు. సో మొత్తం 8 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీ ఓటు ఎవరికి అనేది మాత్రం కామెంట్ చేయండి. సో ఇంకా ఇమాన్యుయల్ గారు అయితే 8 వీక్స్ అయిపోయి 9 వీక్స్కి వచ్చింది. నామినేషన్లో ఉంటేనే తన ఓట్ బ్యాంకు ఎంత అన్నది ఈ వీక్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు ఎంత ఓట్ బ్యాంక్ ఎవరెవరికి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో భరణి గారు కూడా నామినేషన్లో అయితే ఉన్నారట. సో ఇమాన్యుయల్ది మాత్రం ఉన్నారో లేదో అన్నది మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. సో ఇంకా 8 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. సుమన్ శెట్టి గారు అండ్ తనుజ గారు అండ్ భరణి గారు అండ్ రాము గారు అండ్ సాయి శ్రీనివాస్ గారు అండ్ సంజన గారు. వీళ్ళ ఓటింగ్లో అయితే ఫస్ట్ యాజ్ యూజువల్ తనుజ గారు అయితే ఉన్నారు. లీస్ట్లో అయితే సాయి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సో మరి చూద్దాం.